హలో ఎవ్రీవన్. ఇదైతే లాస్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అప్పుడుది వీడియో. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాము. చాలా వర్షం అయితే పడుతూ ఉంది. మమ్మీ అయితే 3:30కే లేచేసారంట. సో నేను రెడీ అయ్యి మా బొడ్డమ్మని రెడీ చేసేసరికి మమ్మీ ప్రసాదాలు అయితే ఆల్మోస్ట్ చేసేసారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. పూర్ణకుడుంలో అవన్నీ చేశారు అమ్మవారికి నైవేద్యం కోసం. నాకైతే అవి అంత సరిగ్గా రావు, మా మమ్మీ బాగా చేస్తారు. సో తర్వాత నేను పూజ కోసం పీఠాన్ని సిద్ధం చేసుకుని కలశమన్నీ రెడీ చేసి పెట్టాను. అలానే రూపు అవన్నీ మనం తీసుకున్న గోల్డ్ సిల్వర్ అన్నీ కూడా అమ్మవారి కలశం దగ్గర అది పెట్టి అయితే ఆ రోజు పూజ చేసుకుంటాం కదా, అట్లా పూజ చేసుకున్నాము. చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే హాలిడే ఇస్తారు, అమ్మ వాళ్ళే పూజ చేసుకునేవారు. ప్రసాదాలు అండ్ రెడీ అవ్వటం, పట్లంగాలు వేసుకుని అంతవరకే. కానీ ఇప్పుడైతే ముందు రోజు నుంచి అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడం, ఆ రోజు డెకరేట్ చేసుకోవడం, రూపాయి తెచ్చుకోవడం, శారీస్ అని ఇట్లా చాలా హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది 1 వీక్ ముందు నుంచే. అమ్మవారికి ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టుకొని కదా అష్టోత్తరం అన్నీ చదువుకొని వ్రతకథ అంతా చదువుకొని తోరణాలన్నీ కట్టుకున్నాము. మా బుడ్డదానికైతే మీ ఇద్దరు కట్టుకున్నారు, నాకు తోరణం కట్టలేదని గొడవ చేసింది. సో మా బుడ్డమ్మకు కూడా తోరణం అయితే కట్టాము. చిన్నప్పుడు మేము ఎట్లా తిరిగే వాళ్ళము పట్లంగాలు వేసుకుని ఫెస్టివల్ రోజున, అట్లా ఇప్పుడు మా బుడ్డదైతే తిరుగుతుంది. భలే అనిపిస్తుంది, ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మేము ఎప్పుడు ఇలా సింపుల్గా నార్మల్గానే చేసుకుంటాము అమ్మవారి పూజ అయితే. బట్ ఆ రోజు పూజ చేసుకుని అమ్మవారిని అట్లా డెకరేట్ చేసుకుని పూజా రూమ్ దగ్గర పెట్టుకుంటే ఏంటో అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టు, మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ రోజంతా భలే అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపించిందా ఎప్పుడైనా? అనిపిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా అమ్మవారిని రెడీ చేసుకున్నాం, పూజ చేసుకున్నాం. పూజ అయితే చాలా బాగా జరిగింది. మేము సెకండ్ ఫ్రైడేనే చేసుకున్నాం అమ్మవారి పూజ. సో ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.